దేవునికి మహిమ కలుగును గాక. వినిచున్న, ఆలకిస్తున్న, గ్రహిస్తున్న లేఖనమును ధ్యానం చేస్తున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మన దేవుడు తోడుగా ఉండి చక్కటి నడిపింపు, చక్కటి ఆలోచన, చక్కటి తలంపులు ప్రభు ఇస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి ఏమిచ్చి మన రుణము తీర్చగలం? ఏమిచ్చినా అది కొద్దివే అయి ఉంటుందనేది నా భావన, ఉద్దేశము కూడా అని తలంచండి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవునిని స్తుతించుట. ఈరోజు పాఠం 120 అధ్యాయంలో 7 వచనాలు మాత్రమే ఉన్నాయి. క్లుప్తంగా వివరణ చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు మాకు దయచేసి మమ్మల్ని బలపరుస్తున్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను నడిపించుచున్నావో ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా, నీ ఆలోచన ద్వారా మమ్మల్ని నిలబెట్టి బలపరిచినందుకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటికి వచ్చి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేసి, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, షేరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు సహాయముగా త్రియేక దేవుని ఆదరణ తోడుగా ఉంచి, దేవా నీ ఆ వాక్యము చేత మమ్మలను బలపరిచి, నీ ఆలోచన చేత నింపమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, దేవునిని స్తుతించుట. ఈరోజు వాక్య గ్రంథం కీర్తన 120 అధ్యాయంలో దావీదు గారు దేవునిని ఏ రకంగా స్తుతిస్తున్నాడు అనే వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలు గమనించినప్పుడు 120 అధ్యాయంలోను, నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధములాడు పెదముల నుండి, అబద్ధకరమైన పెదవుల నుండి, మోసకరమైన పెదవుల నుండి నన్ను విడిపించుము. అంటే ఇలా మనుషుల యొక్క జీవితం ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఈ లోకంలో ఉంది అంటే ఊహించలేని పరిస్థితుల్లో ఈనాడు మనుషులు ఉన్నారు. మీరు బాగా గమనిస్తే అంత భయంకరమైన వేదన, శోధన ఈ లోకంలో జరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే ప్రభువు చెప్పుచున్న మాట మనం ఆలోచన కలిగి మాట్లాడినప్పుడు దాని ఉద్దేశం మనం కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆత్మ తలంపులు కలిగిన నీవు నేను ఏ రకమైన క్రియలు కలిగి ఉన్నాము అనే ఆలోచనలు మనం ఉంటే చాలా విశేషాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. కనుక ఈ ఉదయ కాలము నుండి ఇప్పుడు వరకు దేవుడు మనల్ని కాపాడి శోధన నుండి, వేదన నుండి, అన్యాయము నుండి, అక్రమ నుండి, పాపము నుండి, పాప క్రియల నుండి, పాప చూపుల నుండి, పాప తలంపుల నుండి, పాప మాట నుండి దేవుడు కాపాడుతున్నాడనే విషయం మనము మర్చిపోతున్నామనే విషయాన్ని మాత్రం చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు తన క్రియలను ఏ రకంగా నీకు నాకు వినిపిస్తున్నాడు, ఏ రకమైన క్రియలు నీకు నాకు కల్పిస్తున్నాడు, ఏ రకమైన ఉద్దేశాలు నీకు నాకు వినిపిస్తున్నాడు అనే భావము ఒకసారి మనం కలిగినప్పుడు ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలు అన్నిటిని బట్టి, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము.
కనుక మనం ఈ సాయంకాల పూట ప్రార్థిస్తున్న మనం అందరము కూడా దేవుని ఎడల ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత భక్తి, ఎంత భయము మనం కలిగి ఉన్నామనేది ఒకసారి ఆలోచించాలి. అయితే మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను అంటే చూడండి, ఇంతకంటే అంటే ఆయన న్యాయకరమైన తీర్పులో నిలబెడతాడా, అన్యాయమైన నిలబెడతాడా? న్యాయమైన తీర్పులోనే నిలబెట్టాలని ఆయన ఉద్దేశం. న్యాయమైన తీర్పులోనే నిన్ను నడిపించాలని ఆయన ఉద్దేశం. అయితే నువ్వు మాత్రం, మనం మాత్రం ఏ రకంగా ఉన్నాం? న్యాయమైన తీర్పు మనకు అక్కర్లేదన్నట్టుగానే జీవిస్తున్నాం. న్యాయమైన తీర్పు మాకు అక్కర్లేదు బాబో అని చెప్పుకున్నట్లుగానే మనం సాగుతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము నుండి ఇప్పుడు వరకు మేము నడిచిన విధానము కానీ, నడిచిన క్రియలు కానీ, పనులు కానీ, ఆలోచన కానీ, తలంపులు కానీ, మాట కానీ, చూపు కానీ ఏ రకంగా ఉందో ఒకసారి మనం సరి చేసుకోవాలి. లేకపోతే నష్టపోయేది మనమే అని మాత్రం మర్చిపోవద్దండి. నష్టపోతాం, మనం ఖచ్చితంగా నష్టపోతాం. ఎందుకు అంటే దేవుడు తన క్రియలను నీ పట్ల చూపుచున్నాడు అంటే దాని విశేషం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, తంగిల నిప్పులతో కూడిన బాణములు. తంగిడి నిప్పులు అంటే చాలా భయంకరమైన నిప్పులు అవి. తంగిడి నిప్పులు, తంగిడి నిప్పులతో కూడిన బాణములు అంటున్నాడు. అయితే బలాజ్యలమైన బాణములు నీ మీద వేయను. ఎవరి మీద? ఒకవేళ మన మీద పడితే దేవుడు మనల్ని సరి చేస్తున్నాడని, లేకపోతే మరెవరి మీద వేస్తాడు దేవుడు? ఇవాళ మనం గ్రహించలేకపోతే నష్టపోతున్నది మనమే, ఎవరో కాదండి, మనమే నష్టపోతున్నాం. ఎందుకంటే తన నష్టక్రియలను మనం ఎరగక అనేకమైన రీతుల్లో నడుచుకునే వారిగా ఉన్నామనేది మర్చిపోవద్దు. అయితే ఇక్కడ అంటున్నాడు, అయ్యో నేను మెసుకులో పరదేశునై ఉన్నాను, మెసుకులో పరదేశున కేదారు గుడారమును కాపురమున్నాను, కలహ ప్రీని యొద్ద నువ్వు చెరకాలము నివచించిన వాడు. అంటే నేను పరదేశునై ఉన్నాను ఈ భూలోకంలో. కలహప్రియుడు అంటే సాతాను ఎదుట, లేకపోతే లోకములో ప్రజల ఎదుట ఎలాగున్నామంటే మనం కలహప్రియులుగా ఉండకూడదు. ఆత్మీయ ప్రియులుగా, ప్రేమను పంచే ప్రియులుగా, దేవుని ప్రేమను పొందే ప్రియులుగా ఉండాలి. యాలే కలహప్రియులుగా ఈ లోకంలో తోడబుట్టిన వారు, కన్నవారిని, బిడ్డలని ఏ రకంగా విడిచిపెడుతున్నారనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, పుట్టగొడుగుల్లాగా అనాథాశ్రయాలను పెరుగుతున్నాయి. పుట్టగొడుగుల్లాగా ఏవండి హాస్పిటల్ పెరుగుతున్నాయి. పుట్టగొడుగుల్లాగా వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులని ప్రతివాడు కూడా ధనమును సమకూర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు ఈ లోకంలో ప్రజలు? సంపాదనంతా తినటానికి లేకుండా, జీవించడం లేకుండా. ఒకప్పుడు ఏమీ ఉండేవే కాదు, కానీ ఇప్పుడు అన్నీ ప్రతి దానికి ఒక లెక్కగా, దీనికి ఎంత, దీనికి ఎంత, దీనికి ఎంత, దీనికి ఈ పని, దీనికి ఈ పని అనే అలవాటు జీవితానికి అలవాటు పడిపోయారు. ప్రియులారా, ఒక్కసారి మనం గమనించండి. రేపు ప్రాణమును కూడా, శరీరము కూడా ఈఎంఐ రీతిలో మనము బాగు చేసుకునే పరిస్థితి కూడా ఈనాడు వైద్యులు లేకపోతే మన అనేకులుగా మాట్లాడే విధానం కనపడుతుంది. ఎలా ఉందని, ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే ధనం పైన వ్యామోహము పెరిగింది ప్రతి వారికి. ధనం పైన స్వేచ్ఛ ఆశ పెరిగింది ప్రతి వారికి. నేను పేరు మీద, ధనం మీద, పేరు మీద, అధికారం మీద ఆశ పెరిగి మనుషులు బ్రతుకుతున్నారు. ప్రియులారా, గమనించండి ఒకసారి. అయితే నేను కోరును నీ సమాధానమని అయినను మాట నా నోట తోడు వచ్చునని వారి యుద్ధముకు సిద్ధమగుదురు. అంటే మాట నీ తోడుగా వస్తుంది. అవునండి, నిజమే కదా. మరి మనం ఏదైతే వెతుకుతున్నామో అదే మనకు కూడా వస్తుంది, అదే మనం ప్రతిఫలం పొందుతాం. ఇవాళ ఏమంటే ధాన్యం గింజలు భూమి మీద మరి ఆ బురద మట్టిలో జల్లుతారు. అది నాని తర్వాత అది మొలకెత్తుతుంది. మొలకెత్తినప్పుడు ఏం చేస్తుంది? అదే మళ్ళీ విత్తనాలుగా ఒక గింజ కొన్ని గింజల వందల గింజలను పెరుగుతున్నాయి. అంటే ఎందుకు ఇలాగ అంటున్నాయండి ప్రియులారా? ఒక్కొక్క ఎన్నిక 60-70 గింజలు కూడా వస్తాయి. అలాగొస్తే రైతుకు దిగుబడి పెరుగుతుంది.
అనేది భావం. కానీ ప్రియులారా, ఈ లోకము ఏ రకంగా ఉందండి? స్వార్థము విషముతో నిర్మూలమై బతుకుతుంది. ఈనాడు ఎక్కడ చూసినా యుద్ధాలు, స్వార్థం, అసూయ, ఎక్కడ చూసినా అన్యాయం, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఈనాడు ప్రజలందరూ జీవిస్తున్నారు. నీవు నేను ఏ రకమైన జీవితానికి లోబడ్డాం? నీవు నేను ఏ రకమైన ప్రయాణములకు ఆశపడ్డాం? నీవు నేను ఏ రకమైన ఆలోచనలకు ముందుకు సాగుతున్నాం? నీవు నేను ఏ రకమైన ఆత్మీయ తలంపులు కలిగి బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు సుమా, ఎవరితోటి కాదు. లేఖనము మనుషులకి అవసరం, సృష్టికి అవసరం లేదండి. లోకానికి అవసరం లేదు, మనుషులకు అవసరం లేఖనం. మంచి మాటలు మనుషులకి అవసరం. ఏమండి, సృష్టికి అవసరం లేదు. ఇది మర్చిపోయి మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అంటే ఆలోచన లేని మాటలు, ఆలోచన లేని ప్రవర్తన, ఆలోచన లేని జీవితానికి అలవాటు పడ్డారు మనిషి. ఈనాడు నీవు కానీ నేను కానీ మనం ఏమై ఉన్నాము, ఏ తలంపులు కలిగి ఉన్నాము, ఏ ఆలోచనలు మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే ఇలా ప్రభు దావీదు భక్తుడు మాట్లాడుచున్న ప్రతి మాట ఎంత ఆత్మీయంగా ఉన్నది. 7వ వచనం ఈ అధ్యాయములు ఏముందంటే, శ్రమలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన మనుషుల వల్ల కానిది ఎవరు చేస్తారంట? ఎవరు తోడై ఉంటారంట? ఎవరు క్లియర్ చేస్తారంట? ఎవరు నిన్ను తప్పిస్తారంట? ఎవరు నిన్ను రక్షిస్తారంట? ఎవరు ఆయన చున్న చోటుకు తీసుకెళ్తారంట? ఈ లోకములు ఎవరైనా తీసుకెళ్తారా? తీసుకెళ్తే కొన్ని రోజులు మాత్రమే. ఏమంటే కనుక్కున్న బిడ్డను కూడా కొన్ని రోజులు మాత్రమే తల్లిదండ్రులు చూడగల. తర్వాత ఎవరైనా నువ్వు పెద్దబడబోయావు, నీ కాళ్ళ ముందు నిలబడరాని. కానీ దేవుడు అనేవాడికి కాదు, అలాగనడు. జీవితకాలం నిన్ను పోషిస్తాడు, జీవితకాలం ఆయన నీతో నడుస్తాడు, జీవితకాలం నీతోటే ఉంటాడు ఆయన. నీ కన్నవారే, నీ కట్టుకున్న భార్య, నీ బిడ్డలకు కూడా నీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిత్యము నీతోటే ఉంటాడు, నిత్యము నీతోటే నడుస్తాడు, నిత్యము నీతోటే మాట్లాడతాడు, నిత్యము నీకు సలహాలు ఇస్తాడు, నిత్యము నిన్ను నడిపిస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. నీ పనుల్లో నీకు తోడుగా ఉండి విజయాలు ఇవ్వటానికే ఎక్కువగా సాతానుగాడికి లోబడి దేవునిని చెందనాడుకుంటేనే తప్ప, నువ్వు అపవాదికి లోబడితేనే తప్ప దేవుడు నీ యొద్ద నుంచి దూరంగా వెళ్ళడు. అంతకాకుండా లేదండి, నేను తండ్రి ఎదుటి దావీదు వలె నిత్యమును ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును కనపరుస్తున్నాను, ప్రభువును కొనియాడుతున్నాను నువ్వు అనుకుంటే, కుమారుడా, ఖచ్చితంగా నువ్వు అనుకుంటావా? అనుకుంటే నీ అంత అదృష్టవంతుడు, నీ అంత గొప్పవాడు, నీ అంత శ్రేష్ఠుడు ఈ లోకంలో మరొకరు ఉండరని రూఢిగా నమ్ముతూ మీతో చెప్తున్నాను. ఎందుకంటే దేవుని ఎడల ఎంత నమ్మకము కలుగున్నాం, దేవుని ఎడల ఎంత విశ్వాసం కలుగున్నాం, దేవుని ఎడల ఎంత భక్తి కలుగున్నాం, దేవుని ఎడల ఎంత భయం కలుగున్నాం, దేవుని ఎడల ఎంత ప్రేమ కలుగున్నాం, దేవుని ఎడల ఎంత గురి కలిగి మనం జీవిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు అవసరమైన విషయాలు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు కాని రాని దాని కొరకు పరుగులెడుతూ జీవిస్తున్న ఈ జీవితానికి ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆలోచించమంటున్నాడు, దేవుడు నిన్నే ఆలోచించమంటున్నాడు. నా కుమార్తె, నా కుమారా, ఒక్కసారి ఆలోచించు. నీ జీవిత ప్రయాణం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు అని ప్రభువు చెప్పుతున్న మాటని వింటే ప్రియులారా, ఈ సాయంకాల పూట రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మహాభయంకరముంది లోకం, మహావేదనకరముంది లోకం, మహారోదనకరముంది లోకం, మహాభయంకరముగా శోధనకరముగా ఎంతో చింతతో ఉంది లోకం. కాబట్టి చింతన అంతా పోగొట్టాలని క్రైస్తవుడి వల్ల అవుతుంది, ప్రభుని ఎరిగిన వాడి వల్ల అవుతుంది, ప్రభు మనసు గెలుచుకున్న వారి వల్ల అవుతుంది, ప్రభుతో నడిచిన వారి వల్ల అవుతుంది, ప్రభుతో మాట్లాడిన వారి వల్ల అవుతుంది, ప్రభుతో విజ్ఞాపనతో నిత్యము ప్రార్థించే వారి వారి వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే నీవు జ్ఞానమును దేవుని యందు సంపాదించుకున్నవాడు, నీవు జ్ఞానమును దేవుని దగ్గర కూడగట్టుకున్నవాడు, విజ్ఞాపనను, అది వినయము, విధేయత అంతా కూడా దేవుని దగ్గర నుండే సంపాదించుకున్నావు. కాబట్టి నిన్ను దేవుడు
ఎప్పుడు నీ మాట కొట్టివేయడు, నీ మాట తిరస్కరించడు. నా కుమార్తె, నా కుమారుడా, అలాగన అవునా అని ప్రార్థన చేయమనే చెప్తాడు ఆయన. అట్టి ప్రార్థన చేయగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ప్రేమగల మా రక్షకాన్ని కొందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావని నమ్ముతున్నాను ప్రభా. ప్రభా, ఇదిగో దేవునిని స్తుతించుటూ యెహోవాను నేను యెహోవాను స్తుతించున్నాను. శోధనలో వ్యాధుల్లో పడినప్పుడు యెహోవాను గణపరచమంటున్నాడు దావీదు. నేను శోధనలో ఉన్నప్పుడు నేను యెహోవాను స్తుతించాను, వ్యాధుల్లో ఉన్నప్పుడు యెహోవా యొద్దకు వచ్చాను, బాధలో ఉన్నప్పుడు యెహోవా చెంతకు చేరాను, కష్టంలో ఉన్నప్పుడు యెహోవా దగ్గరకు వచ్చి వేడుకున్నాను, నేను కన్నీరులో ఉన్నప్పుడు యెహోవా దగ్గరకు వచ్చి నేను మౌనమునై ఉన్నప్పుడు నా కన్నీరు తుడిచాడు ఆయన అనే మాట ఎవరైతే నాయన నీ యొద్దకు వచ్చి పలుకుతున్నారో, ఎవరైతే నీ యొద్దకు వచ్చి మాట్లాడుచున్నారో, ఎవరైతే నిన్ను ఆ రీతిగా కనపరుస్తున్నారో, స్తుతిస్తున్నారో వారందరికీ నీ కృపాశీర్వాదమును, నీ ఆలోచన క్రియలను సమకూర్చి నడిపించి బలపరచమని దేవా, మా దేశమును, మా దేశ పెద్దలను, నాయన మా దేశ నాయకులను, తండ్రి గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో ఉన్నవారును, నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, నా దేశంలో ఉన్న డాక్టర్లను, నర్సులను, నా దేశంలో ఉన్న రైతులను, పారిశుద్ధ వారును, కార్మికులను, నేల మీద నీటి మీద పనులు చేయుచున్న వారు, ప్రయాణాలు చేయుచున్న వారును, శోధన వేదన కన్నీరు దుఃఖముతో బాధపడుతున్న వారును, మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సులువైన కానుపును, బాలింతరాలకు తల్లికి బిడ్డకు క్షేమమును, బిడ్డలైన వారికి సంతానమును, వివాహం కావలసిన వారికి వివాహమును, దేవా ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, తండ్రి చదువులు వింటర్లకు గెలుచున్న బిడ్డలకు విజయమును, తోడుగా ఉండి ప్రతి వారికి సంతోషమును, సమాధానము దైత్యమని ఇంటిల్లా అందరూ కష్టపడిన శోధన తొలగలేక శోధనలో నలిగిపోతున్న వారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. గుడ్డువారేమి, చెవిటివారేమి, మగవారేమి, వికలాంగులేమి, అభాగ్యులేమి, అనాథులుగా జీవించుచున్న వారేమి, వారందరి కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి నీ ఆత్మ నడిపింపును దావీదు ప్రార్థన ఆలకించినట్లు ప్రభ మా ప్రార్థన కూడా ఆలకించి మా ప్రియులు అనేకులు ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని ఈ రాత్రికాల సుఖనిద్రిచ్చే గొప్ప ఘనమైన రీతిలో నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యం అందరికి అందించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యకు జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి పరిశుద్ధాత్మ ఆదరణ సహాయం అందించని రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.